చెప్పండి. ఇప్పటికే మీరు ఉండిలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అప్పటికే ఒక ప్రణాళిక అయితే రూపొందించారు, ప్రారంభించారు కూడా. ఇంకా ముందు ముందు ఎలా ఉండదు? ముందు ఏముంది, నేను ఏ సమస్య ఉన్నా సరే, అంటే నేను నమ్మే సిద్ధాంతం, చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం, నా సిద్ధాంతం ఒకటే. వెన్ దెర్ ఈజ్ విల్ దెర్ ఈజ్ ఏ వే. ఏ సమస్యకైనా పరిష్కారం లేని సొల్యూషన్ ఉండదు. తాళం లేకుండా తాళం కప్ప ఎవడో తయారు చేయలేడు. సో అలాగే భగవంతుడు ప్రతి సమస్యకి ఓ పరిష్కార మార్గం ఉంటుంది. ఎతకడం కష్టం. సో కష్టపడైనా సరే ఆ మార్గం వెతికి మరి నా నియోజకవర్గ అభివృద్ధికి నేను ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలనేది దారిలో నేను ముందుకెళ్తాను. సార్, అంటే మీ మీద గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షంగా వ్యవహరించిన పరిస్థితి ఉంది. అదే చాలామంది ఇప్పుడు ఇందాక ఎవరు అడిగారు ఆర్టీవీ వాళ్ళు, ఏంటి నీకు పదవి రాలేదని ఫీలింగ్లో ఉందా అని. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, నేను ఒక ఎక్సలెంట్ పెద్ద కమిటీకి చైర్మన్గా ఉండి సబార్డినేట్ లెజిస్లేషన్ అని ఎనీ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నా ఛాంబర్కి పిలిచి నేను మాట్లాడగలను. అంత అధికారం ఉండి ఆ పవర్ని వదులుకుని ఎంపీ అయినప్పటికీ కూడా ఢిల్లీలోనే మరి తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చినా కూడా పదవిని వదులుకుని ఫైట్ చేసిన వ్యక్తిని నేను. ఇవాళ నాకు ఎవరో పదవి ఇవ్వలేదని చెప్పి ఆశించడంలో తప్పులేదు, బట్ ఇవ్వలేదని నేను బాధపడే వ్యక్తిని కాదు. ఎందుకంటే ఉన్న పదవినే వదులుకుని వచ్చిన వాడిని కాబట్టి రాని పదవి కోసం ఒకళ్ళ ఫీలింగ్స్ లాంటివి నేనేం పెట్టుకోను. హ్యాపీగా ఉన్నా మా నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటాం. అంటే ఇప్పుడు మీ మీద గతంలో జరిగిన దాడి ఉంది, అంటే అధికార పార్టీ వాళ్ళు చెప్పారు. అయితే దానికి సంబంధించి ఆల్రెడీ మీరు దానికి సంబంధించి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు ఎస్పీ గారికి. అంటే అసలు ఏంది సార్ దాంట్లో మళ్ళీ మీకు, అంటే ఎవరైతే ఆ రోజు దుడుకు చర్యలు తీసుకున్నారు, ఆ ప్రభుత్వంలో పోలీసు రావడం స్పందించే పరిస్థితి లేదు. చేసిందే పోలీసుడు కాబట్టి, ప్రభుత్వం మారింది కాబట్టి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా చర్యలు ఉంటాయని అనుకుంటున్నా. మీ ఎన్నాళ్ళు మీ 5 సంవత్సరాల కళ ఇవాళ తిరిగిందా? డెఫినెట్గా 5 సంవత్సరాల నా కళ ఇప్పుడే ఉంది. జూన్ 4నే తీరింది. అంటే ఈరోజు ప్రత్యక్షంగా ప్రతిపక్ష ఆ బెంచ్ సైడు ప్రతిపక్ష నాయకుడిగా కాకపోయినా మరి ఏకైక ప్రతిపక్ష ప్రతినిధిగా, ఆ ఏకైక వాళ్ళ ప్రతిపక్షానికి నాయకుడిగా చూసినందుకు ఓకే, అనుకున్నది నెరవేరింది అని అయిపోయింది. ఇంకా మనకి ఇంకా గతంలో వాళ్ళు అలా చేశారు అని ఆల్రెడీ చెప్పి నోరెండిపోయి ప్రభుత్వం మారిపోయింది. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడటం అనేది శుద్ధ వేస్ట్, అవసరం లేదు. మేము స్టెప్ బై స్టెప్ చంద్రబాబు గారు మంచి చేస్తూ ఉంటే ఇదిగో ఈయన మంచి చేశాడు, ఈయన మంచి చేశాడని చెప్పి అప్పుడప్పుడు కుదిరినప్పుడు మాట్లాడటం, రచ్చబండలు లాంటివి అవసరం లేదు. అంటే ఇప్పటికే అంటే గతంలో మీ తోటి మిత్రులు ఇప్పటికీ కూడా నోరు తగ్గించుకోలేదు, ఇంకా వాళ్ళు అదే భాషని అదే ఇదిని వాడుతూ ఉన్నారు. నా తోటి మిత్రులనే కాదు, ఇప్పటి నా మిత్రులు కూడా అది అదుపులో పెట్టుకుంటే మంచిది.